గొప్ప వ్యక్తులుగా తయారవ్వాలంటే విద్య తొలడుగు. ఆ విద్యని ఉన్నతంగా తీర్చిదిద్దుకొని ఉన్నతమైన స్థానంలోకి ఎదగడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తే ఇలా టీచర్స్, పోలీస్, డాక్టర్స్, ఆర్మీ ఏ రంగంలో అయినా సరే ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేయడానికి మాత్రమే ఆలోచించాలి. ఎందుకంటే మనం బ్రతుకుతున్న బ్రతుకు, ఈ బ్రతుకు మన కోసం ఎంతో మంది మరణిస్తే తప్ప మనకి ఈ స్వేచ్ఛ అనేది రాలేదు. ఈరోజు మనం ఒక గుడికి వెళ్ళి ఒక దేవుడిని మొక్కాలన్నా సరే ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం రావడం వల్ల, స్వాతంత్రం అనేది లేకపోతే బ్రిటిష్ పరిపాలకులు మనల్ని కొరడలతో కొట్టి, రాళ్లతో కొట్టి, తుపాకీలతో పేల్చి చంపి చేసే పోరాటం నుంచి భారతీయులు ఎంతో మంది, గాంధీ తాత అయితేనేమి, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ రుద్రమదేవి, ఇలా ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేసి నాకు నా కుటుంబం కన్నా నా దేశమే ముఖ్యం అనుకొని, మనం కుటుంబం కోసం కూడా ఏం చేయలేము, కానీ మన కోసం వాళ్ళందరూ వీర మరణం పొందితేనే ఈ రోజు మనకు స్వాతంత్రం అనేది జరుపుకోగలుగుతున్నాం. ఈ స్వాతంత్రాన్ని చక్కగా ఉపయోగించుకొని మంచి భవిష్యత్తు కోసం నిర్మించుకొని గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన స్థానం పొందిన తర్వాత మనకంటూ ఒక ఊరుంది, మన ఊరుంది, మన బడి ఉందని ప్రతి ఒక్కరు ఆలోచించి మన స్కూల్ కోసం, మన ఊరు కోసం ప్రతి ఒక్కరు కూడా మన ఇంటికైతే ఎలాగైతే మన తల్లిదండ్రులకు ఎలాగైతే సేవ చేస్తామో మన గ్రామానికి, మన స్కూల్కి కూడా ప్రతి ఒక్కరు అండగా ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటాను. జై హింద్. భగత్ సింగ్ faced against Britishers. Finally, thank you. Thank you.